Let's see polity related question. చూడండి, Sikkim was admitted into India as an associate state in 1974 అంటున్నారు. నిజమా కాదా? రైట్, అసోసియేట్ స్టేట్ లాగా సిక్కిం అనేది ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? 1974 కాదా? ఎస్, 1974లోనే వచ్చింది అసోసియేట్ స్టేట్గా. నెక్స్ట్ చూడండి, సిక్కిం ఈజ్ క్లెయిమ్డ్ బై చైనా యాజ్ ఇట్స్ టెరిటరీ అంటున్నారు. అవునా? సిక్కింని కూడా ఇప్పుడు మనకు లదాఖ్ని నాదే అంటుంది, అరుణాచల్ ప్రదేశ్ని ఇది కూడా నాదే అంటుంది, ఇవన్నీ అంటుంది కదా చైనా. మరి సిక్కింని కూడా అంటుందా నాదే అని చెప్పేసి? రైట్, ఇప్పుడు స్టోరీ చెప్తాను చూడండి. రైట్, ఫస్ట్ మావో అనే పర్సన్ ఉండేవాడు కదా చైనాలో. చైనా యొక్క లీడర్ మావో, కమ్యూనిస్ట్ లీడర్. అతని పాలసీ ఏంటి అంటే రైట్ హ్యాండ్. అతని పాలసీ ఏంటంటే రైట్ హ్యాండ్ 5 fingers పాలసీ అనమాట. రైట్ హ్యాండ్ 5 fingers పాలసీ అనమాట. అతని పాలసీ ఎలా ఉండేదంటే ఇది పామ్. ఏంటిది? పామ్. రైట్ హ్యాండ్లో పామ్, అరచెయ్యి పామ్. ఆ తర్వాత ఇవి 5 fingers అనమాట. 5 fingers అవేంటంటే వాళ్ళ పాలసీ ప్రకారము పామ్ వచ్చేసి వాళ్ళ యొక్క టిబెట్, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కదా ఆ టిబెట్ అనమాట. అండ్ ఈ 5 fingers వచ్చేసి ఒకటేమో లదాఖ్, ఇంకోటేమో అరుణాచల్ ప్రదేశ్, ఇంకోటేమో నేపాల్, ఇంకోటి భూటాన్, ఇంకోటి సిక్కిం. రైట్, ఇవన్నీ మావే అని చైనా చెప్తుంది. ఇవన్నీ మేము లిబరేట్ చేయాలి, ఇవన్నీ మావే అని చైనా చెప్తుంది అనమాట. ఈ రైట్ హ్యాండ్ని మొత్తం లిబరేట్ చేయాలి, ఇదంతా మాదే అన్నట్లుగా. ఇది మావో యొక్క రైట్ హ్యాండ్ 5 fingers పాలసీ. ఓకే, దాంతో భాగంగా సిక్కింని కూడా వాళ్ళు 1975 వరకు, సిక్కిం ఎప్పుడైతే ఇండియాలో పూర్తిగా కలిసిపోయిందో అంతవరకు వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు. కానీ 1975లో సిక్కిం ఎప్పుడైతే ఇండియాలో కలిసిందో అప్పటి నుంచి సిక్కిం మాదే అని వాళ్ళు క్లెయిమ్ అయితే చేశారు. సిక్కిం మాదే అని క్లెయిమ్ చేశారు. క్లెయిమ్ చేశారా చేయలేదా? అప్పుడు చేశారు. కానీ 2004, 2005 ఈ టైం వచ్చేసరికి చైనా వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. చైనా వాళ్ళు క్లెయిమ్ చేయలేదు. సిక్కిం మాదే అన్నట్లుగా చైనా వాళ్ళు క్లెయిమ్ చేయలేదన్నమాట. ప్రజెంట్ చైనా వాళ్ళు సిక్కింని క్లెయిమ్ చేస్తున్నారా? నో, ప్రజెంట్ అయితే క్లెయిమ్ చేయలేదు. 1975 టైంలో క్లెయిమ్ చేశారు, ప్రజెంట్ క్లెయిమ్ చేయలేదు. 2004 నుంచి చేయలేదు. సో ప్రజెంట్ చేయలేదు అని అర్థం. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏమవుతుంది? సిక్కిం ఈజ్ క్లెయిమ్డ్ బై చైనా యాజ్ ఇట్స్ టెరిటరీ? నో, దిస్ ఈజ్ రాంగ్. క్లియర్? ప్రజెంట్కి చూసుకోవాలి. సిక్కిం ఈజ్ క్లెయిమ్డ్ బై చైనా యాజ్ ఇట్స్ టెరిటరీ? నో. సో what is the correct option to this question? Only one. Okay, done.